జిల్లా బీకోడూరు మండలం పెదుళ్లపల్లె గ్రామంలో ఆస్తి వివాదం కుటుంబాన్ని కలచివేసే ఘటన చోటు చేసుకుంది. పొలం పంపకాలపై అన్నదమ్ముల మధ్య ఘర్షణ చెలరేగి తమ్ముడు నాగసుబ్బయ్య మరియు పినతల్లి చెన్నమ్మపై అన్న సుబ్రహ్మణ్యం పారతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో నాగసుబ్బయ్య తీవ్రంగా గాయపడగా వెంటనే కడప రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపకాలపై తీవ్ర విభేదాలు నెలకొన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పొలం ఉంటే ఎవరికి వాళ్ళకి రిజిస్టర్ చేయించిన ఎంచుకున్నారు. వాళ్ళ కాలం ఉంటే కాలం మీద విధి పడతాను. రోజు మా భార్య మీదకి వచ్చాను. మీరు మా భార్య మీద నుంచి ఇప్పుడు ఈ పిల్లోడు చూడడం వచ్చిండు ఇక్కడికి. నాటైతే ఇచ్చిన పడినా వాడిని పోయిన పడినా ఇసులే పడుతున్నాను ఇక్కడికి సార్. నేను పోలే, నన్ను ఇంతకుముందు 2 నాటు కొట్టిండు సార్. మా భార్య మీదకి ఎప్పుడు పొంత అన్నాడు. ఈ విధంగా జరిగింది సార్. పెద్దలపల్లి సార్. వాడు సుబ్రహ్మణ్యం అని మా కొడుకే సార్. పెద్ద కొడుకేనా? పెద్ద కొడుకు. సమస్య ఎందుకు వచ్చింది అన్న తమ్ముల మధ్యలో? ఇక అన్నదమ్ములు ఈ ఆస్తి ఎవరి వాళ్ళ పంచించిన సార్. నేను మాత్రం ఏమి తీయలే. నాకు కాళ్ళ నొప్పులు వచ్చినాయి, నాకు మైండ్ బాగాలేక వాళ్ళకి ఇచ్చేసిన. ఇది సమస్య సార్. సార్ ఈ పిల్లోనికి కొంత ఈ రీసర్వే చేయడంలో భూమి 30 సెంట్లు 26 సెంట్లు భూమి స్వామ్యాన్యం పోయింది. అవన్నీ కూడా మళ్ళీ మాట్లాడదామన్నా అన్నాడంట. ఆ పిల్లోడేమో మాట్లాడదామన్నా కానీ సెలవుపడతాను నరికిండంట. మా భార్యను కొడతా అంటే కింద పడిపోయింది సార్. కుర్తలో తీసుకొస్తాను. అదే నేను పోలే, నేను పోయింటే నన్ను చంపేస్తున్నాడు సార్. నన్ను నా మీదకి 2-3 సార్లు నిన్నటి రాత్రి రావడం సౌదీ నుంచి పొద్దున్నే జరిగింది సార్. స్టేషన్లో కంప్లైంట్ మీ పేరు ఏం పేరు? నా పేరు నాగయ్య సార్. నాగయ్య. ఈ కొడుకు పేరు నాగసుబ్బయ్య. పెళ్ళయిందా? పిల్లని గర్భవతి 7వ నెల ఇంటికాడ ఉంది. ఆమె పడిపోయింది. దెబ్బ చూసి ఆమె అయిపోయింది సార్.